జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఒక వీడియోలో చెప్తూ దావా అనే ఒక కొత్త పన్నాగాన్ని జిహాదీలు మొదలు పెట్టారు అంటూ చెప్పాను. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని కూడా మీకు అందిస్తాను అని చెప్పాను. ఎస్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఓటు జిహాద్, ఫుడ్ జిహాద్. ఈ జిహాద్ అనేది అందరికీ తెలిసిపోయింది కాబట్టి జిహాద్ అనే పదాన్ని పక్కన పెట్టి దావా అనే ఒక కొత్త పదం ద్వారా జిహాదీలు కొత్త కుట్రకు తెరలేపుతున్నారట. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా నేను మీ ముందంచుతాను. ఇక పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. సీనియర్ మంత్రి మరియు కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం ముస్లిమేతరులను ఇస్లాంలోకి మార్చాలని ముస్లింలను కోరారు. ఇది ముస్లింల స్వర్గానికి మార్గమని హామీ ఇస్తుందని పేర్కొన్నారు. జూలై 3న కోల్కతాలో జరిగిన ఒక ఇస్లామిక్ ఈవెంట్లో హకీం ఒక ముస్లామేతరుడిని ఇస్లామిస్ట్లో కాపీర్గా సూచిస్తారు. అంటే ఎవరైతే ముస్లిమ్స్ కాదో, ముస్లిమ్స్ కాని వాళ్ళంతా కూడా కాపీర్లే. అంటే వాళ్ళంతా రాక్షసులతో సమానం. వాళ్ళను మతం మార్చితే వాళ్ళు జన్నత్ అంటే స్వర్గానికి ముస్లిం ప్రవేశం సురక్షితమని పేర్కొన్నారు. అంటే ముస్లిమేతరులను ముస్లింలుగా మార్చడం ద్వారా మార్చిన వారు స్వర్గానికి వెళ్తారు. ఎందుకంటే ముస్లింలు మాత్రమే స్వర్గానికి అర్హులు, ముస్లింలు కాని వాళ్ళంతా కూడా కాపీర్లు అంటే రాక్షసులతో సమానం అనేది వాళ్ళ మాటలో. కానీ ఎవరు రాక్షసులు, ఎవరు రక్తాన్ని కోరుకుంటారు అనేది నేను చెప్పవసరం లేదు, మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఇక హకీం ముస్లిమేతరులను ముస్లింలుగా అభివర్ణించారు మరియు అల్లాను సంతోషపెట్టడానికి వారికి దావత్ ఏ ఇస్లాం, ఇందాక చెప్పా కదా దావాహ్ అంటే దీన్నే దావత్ ఏ ఇస్లాం అంటే ఇస్లాంలోకి ఆహ్వానం అందించాలని ముస్లింలను కోరారు. వేలాది మంది ముస్లింలను స్కల్ క్యాప్స్ లో చూసినందుకు గర్వంగా ఉందని వారిని బలంగా, ఐక్యంగా, అజేయంగా అభివర్ణించారు. ఇస్లాం మార్పిడి పశ్చిమ బెంగాల్లోని సీనియర్ మంత్రి మరియు కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం ముస్లిమేతరులను ఇస్లాంలోకి మార్చాలని ముస్లింలను కోరారు. ఇది ముస్లింల స్వర్గం అనే విషయాన్ని చెప్పడంతో పాటు మిగిలిన వాళ్లకు సంబంధించి సురక్షితంగా ఉండాలి అంటే ముస్లింలలోకి మార్చండి, దానికోసం వారికి ఆహ్వానాలు ఇవ్వండి, దానికోసం మీరంతా బలంగా పనిచేయండి అని చెప్పారు. ఇంతేకాదు, ఇస్లాంలో పుట్టిన వారు ఎవరైతే ఇస్లాంలో పుట్టకుండా ఉంటారో వాళ్ళంతా దురదృష్టంతో జన్మించారని, వారిని ఇస్లాంలోకి ఆహ్వానించడం ద్వారా వారు ఇస్లాంని స్వీకరిస్తే అది అల్లాహ్ను సంతోషపరుస్తుందని, వారిలో ఇస్లాం వ్యాప్తి చెందాలని హకీం అన్నారు. ఇంకా చాలా కొనసాగించారు. ఈ ఫౌండేషన్ కోసం ఒక అభ్యర్థన కూడా ఉందని చెప్పారు. మనం ఇలాంటి వేడుకలు నిర్వహిస్తే ముఖ్యంగా ఇస్లాం ప్రజల కోసం ముస్లిమేతరుల మధ్య ఇస్లాంను వ్యాప్తి చేయాలి. ఎందుకంటే మనకు మన స్వంత అల్లదయ ఉంది. ఇస్లాంలో పుట్టడం అంటే ఒక మెసెంజర్ మనకు స్వర్గంకి మార్గం సుమగం చేస్తోందని కూడా చెప్పారు. నేను పెద్ద తప్పులేమీ చేయకపోతే ఇస్లాంలో పుట్టడం అంటే భవిష్యత్తులో స్వర్గానికి చేరుకోవడం. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇందాక నేను చెప్పా కదా, ఈయన చాలా క్లియర్గా అక్కడ ఉన్న ముస్లింలందరికీ ఏం చెప్పాడు అంటే, మీ లక్ష్యం ఒకటే, గుంపులుగా ముస్లింలలోకి మత మార్పిడిలు చేయండి. ఎందుకంటే ఈ మతంలోనే స్వర్గానికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఈ మతం తప్ప ఇంకో మతంలో స్వర్గానికి వెళ్ళలేవరు. అలాగే ఇంకో మతంలో ఉన్న వాళ్ళంతా కాపీర్లు. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, మనకు వాళ్ళని చంపినా పర్లేదు, మనం మాత్రం సంతోషంగా ఉండాలి, మన మతంలోకి తీసుకురావాలి. ఇక మొత్తం ఇండియాని లేకపోతే ప్రపంచాన్ని ఇస్లామిక్గా మార్చేయాలి. వీళ్ళ వెనక ఉన్న అతిపెద్ద కుట్ర ఇది. దీనికోసం వీళ్ళు మరి ముస్లిమేతరులను ఇస్లాంలోకి మార్చాలి అనంటే అది ఎలా సాధ్యమవుతుంది? అది సాధారణమైన విషయం కాదు. అందుకే దీనికోసం చాలా తెలివిగా జిహాద్ అనే పదాన్ని మనం గుర్తుపెట్టాము. జరుగుతున్నవి మనకు తెలిసిపోతున్నాయి. కాబట్టి దావాహ్ అంటే ఏం లేదు, దావత్ ఏ ఇస్లాం అంటే ఇస్లాంలోకి ఆహ్వానిస్తున్నారు అని తెలియకుండానే మనల్ని విందులకు పిలిచి ఆ విందులలో వాళ్ళ మతం గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఆచార వ్యవహార ఫుడ్డు ఇంకొకటి ఏదైనా చేసి ప్రపంచంలో ఎక్కడైనా ఇస్లాం ఆచారమే గొప్పది. మీకు కేరళ స్టోరీ సినిమా గుర్తు రావాలి. ముగ్గురు అమ్మాయిలు నడుచుకుంటూ వస్తుంటే రాముడి గురించి, కృష్ణుడి గురించి అడ్డమైన ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు సమాధానం తల్లిదండ్రులు పిల్లలకు నేర్పబోబట్టి ఓహో బుర్కా కట్టుకుంటే మనల్ని ఎవరు ముట్టుకోరా అనే విధంగా చేస్తారు చూసిండ్రా. సేమ్ అలాంటి రకంగా ఆకర్షించడానికి దావాహ్ అంటే దావత్ ఏ ఇస్లాంలోకి ఆహ్వానించడానికి మనకు తెలియకుండానే మనల్ని ఒక
పార్టీలకు పిలిచి వీళ్ళు చేస్తారనమాట. ఇస్లామిక్ వేదాంత శాస్త్రంలో దావాహు యొక్క ఉద్దేశం ప్రజలను ముస్లింలు మరియు ముస్లిమేతరులను అల్లాను ఆరాధించమని ఆహ్వానించడం. అర్థమైంది కదా. ఇస్లాం మతంపై విశ్వాసం ఉన్న మతాధికారుల నుండి సాధారణ వ్యక్తుల వరకు ప్రతి ముస్లిం ప్రజలను ఇస్లాంలోకి ఆహ్వానించాలని మరియు ఆ విశ్వాసాలకు అల్లా సందేశాన్ని వ్యాప్తి చేయాలని నిర్దేశించారు. అపఖ్యాతి పాలైన ఇస్లామిక్ బోధకుడు జాకిర్ నాయిక్ సామూహిక దావా కార్యకలాపాల ద్వారా ఇస్లాం వ్యాప్తిని ప్రోత్సహించి అత్యంత కనిపించే ముఖాలలో ఒకరిగా చెప్పొచ్చు. మరి ఈ దావాహులు ఎలా నిర్వహిస్తారు అనేది చెప్తా. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. ఈ విషయంలో పిల్లలనే కాదు, ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా మనకేముంది ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు. అన్న నేను ఒక పార్టీ ఇచ్చేస్తున్నారా అంటే మనం ఏమనుకుంటారే పార్టీది ఏముంది, ఇక్కడ కూడా మతం అని చూస్తారా, వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైద్దట. ఆన్లైన్ దావా ఆన్లైన్లో కూడా ఇస్తారట. దీనికి క్షుణ్ణంగా పరిశోధించబడిన మరియు సరిగ్గా అమలు చేయబడిన ముఖ్యమైన అంశాలపై సోషల్ మీడియాలో బ్లాగులు రాయడం, దాని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రజలను ఇస్లాంకు పిలవడానికి ఒక గొప్ప మార్గం. ఇస్లామిక్ మతాధికారులు ఇస్లాం గురించి ప్రచారాన్ని పంచుకునే యూట్యూబ్ వీడియోలను రికార్డ్ చేయడం మరొక మార్గం. టిక్ టాక్ ఇటీవల పట్టణంలో చర్చానీయాంశమైనందున టిక్ టాక్ దావా ఇప్పుడు దావాను అందించడానికి సులభమైన మార్గాలలో ఒకటి. టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చి ఉంటుంది. టిక్ టాక్ గణాంకాల ప్రకారం దాని వినియోగదారుల్లో 80% మంది 16 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు గలవారే. అందువల్ల ఇస్లామిక్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మత గురువులు టిక్ టాక్ మరియు చిన్న వీడియోలను ఉపయోగిస్తారు. అంటే మనం షార్ట్ వీడియోస్ అంటాం కదా, వాటిని ఆ షార్ట్ వీడియోస్ ద్వారా బుర్కా కట్టుకోనో లేకపోతే ఇంకోటి చేసుకుంటో మేము అక్కడికి వెళ్ళామనో లేకపోతే మాకు మా దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా జరిగిపోయిందనో ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఇంటర్నెట్లో ఉండేదంతా ఎవరు 16 నుంచి 34. ఆ పైన ఇన్స్టాగ్రాము ఇలాంటి వాటికి ఎక్కువ వీళ్ళే ఉంటారు. కాబట్టి ఆ వీడియో చూడంగానే ఒక కష్టాల్లో ఉండో, ఒక ఆలోచనలో ఉండో, ఒక కోరిక ఉన్న వాళ్ళకు ఏమైపోయింది, అరే ఇదేంటి అని దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాక ఇప్పుడు మనం ఒకళ్ళని ఫాలో అవ్వడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం వాళ్ళని ఫాలో అవుతుంటామో ఎస్ వీళ్ళు మన ఫాలోవర్లు, మన వీడియోలు చూస్తున్నారు అంటే వీళ్ళకి ఏదో సమస్య ఉంది. ఆ సమస్యను అడ్డు పెట్టుకొని వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యి మన సమస్య తీరుస్తున్నట్టే తీరుస్తూ వాళ్ళ మత వ్యాప్తి చేస్తూ ఏకంగా మన మత కుటుంబాన్నే మత మార్పిడి చేస్తారు. ఇది ఆన్లైన్ దావా అంటారట. ఇక ఆఫ్లైన్ దావా అనేది కూడా ఒకటి ఉంది. ఆఫ్లైన్ దావా అంటే వ్యక్తులను వ్యక్తిగతంగా కలవడం, వారి ఆసక్తుల అంశం గురించి సంభాషణలు చేయడం మరియు దానిని ఇస్లాం మతానికి లింక్ చేయడం అనేది ఇస్లామిస్టులు అనుసరించే మరియు ఇస్లామిక్ బోధకులచే ప్రచారం చేయబడిన అత్యంత సాధారణ అభ్యాసాలలో ఒకటి. తదుపరి దశ ఖురాన్ యొక్క బోధనలను ఇతర మత గ్రంథాల ద్వారా అనుబంధించడం. ఉదాహరణకు హిందువుల కోసం రామాయణం మరియు భగవద్గీత. ప్రధానమైన ఉద్ఘటన ఏమిటంటే అల్లాహ్ అనే ఒకే ఒక్క సర్వోన్నత దేవుడు ఉన్నాడు అని చెప్పడం. మనం రామాయణం మహాభారతం ఎట్లనో వాళ్ళకు ఖురాన్ అలా. ఇప్పుడు ఆఫ్లైన్ దావా గురించి చెప్తా. ఒక ఫ్రెండ్ ఉంటాడు, మనకే తెలియదు, మనం స్నేహంగా ఉంటాము, మనతో ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటాం. అరే ఒకసారి మా ఇంటికి రారా అంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళంతా నమాజ్ టైం కాగానే కూర్చొని ప్రార్థన అవన్నీ చేస్తుంటారు. మన పోరగాళ్ళకి అవన్నీ ఏమి ఉండవు కదా. ఇంట్లో హారతి తీసుకోమన్నా కూడా మళ్ళీ వచ్చి తీసుకుంటా అనే రకాలు, బొట్టు పెట్టుకొని పొమ్మంటే షి అనే తత్వాలు. ఇక బయటికి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత అరే ఏంద్ర ఇంత నిష్టగా ఇలా చేస్తున్నారంటే ఒక్కసారి నువ్వు చూసి చూడు ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా. మా దేవుడు అట్లా చేపిస్తాడు, మీకంటే మస్తు మంది దేవుళ్ళు ఉంటారు కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోరు మీ వాళ్ళు, మా దాంట్లో అట్లా కాదు, మస్తు క్రమశిక్షణ ఉంటుంది. ఒక్కసారి మా దేవుడిని కోరుకున్నామంటే ఏమన్నా అయిపోద్ది, అరే మంచిగుంది కదా మేము ఇట్లా చేస్తుంటే మనకేంటి అత్యుత్సాహం. మన రాజకీయ నాయకులు కనుక ఏమంటారు శ్రీరామనవమికి వినాయక చవితికి రావడానికి పాపం వాళ్ళ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జ్వరాలు వస్తాయి. కానీ అదే రంజాన్ వస్తే ఇఫ్తార్ విందులు ఇవ్వడానికి మాత్రం ఏ నొప్పులు రావు చూసిండ్రా, క్యాబ్ పెట్టుకొని మరి పోతారు. గట్లనమాట. మనకు కూడా అత్యుత్సాహం స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తాం, అరే ఎట్లా చేస్తారో చెప్పరా అంటే ఇక మోకాల మీద కూర్చోబెడతారు, ఇక స్టార్ట్ చేస్తారు. ఒకసారి చేసినాక ఎట్లా అనిపించింది రా మస్తుంది కదా, అరే రేపు కూడా ఉంది మా ఇంట్లో వస్తావా, ఇంకేముంది 10 రోజులు పోయినాక 11వ రోజు కేల్కతం దుకాన్ బంద్ మారిపాయి. ఇది ఆఫ్లైన్. ఇక ఇంకోటి కూడా ఉంది, డిన్నర్ లేదా కేఫ్ దావా. డిన్నర్ లేదా కేఫ్ దావా అనేది మీ స్నేహితులను కాఫీ లేదా డిన్నర్కి ఆహ్వానించడం మరియు ఇస్లాము అల్లాహ్ వైపు సంభాషణను నెమ్మదిగా కానీ తెలివిగా కానీ నడిపించడం ద్వారా దావాను అందించే మరొక సాధనం. ఇస్లాం వాదులు వ్యక్తిపై ఒక కన్నేసి ఉంచుతారు మరియు సరైన అవకాశం కోసం వేచి ఉంటారు. వారిని పూర్తి విశ్వాసంతో తీసుకొని మతం మార్చుకుంటారు. ఇది ఉదాహరణకు నేను కేరళ స్టోరీని చెప్తాను. అందరూ కాలేజ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డిన్నర్కి బయటకు వెళ్తారు, టేబుల్ మీద ఫుడ్ అంతా పెట్టి ఉంటుంది. ఇక మన హిందూ అమ్మాయిలేమో ఎప్పుడు ఫుడ్ తిందామా అని కూర్చుంటారు. ఎమ్మటే ముస్లింకి సంబంధించిన అమ్మాయి ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది, అటు పక్క నుంచి క్రిస్టియన్కి సంబంధించిన అమ్మాయి ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. వీళ్ళకి ఏం అర్థం కాదు. ఆగిపోయినాక ఏంటి అనంటే ఈ ఫుడ్ ఇచ్చిన మా దేవుడికి కృతజ్ఞత తెలుపుతున్నాము, కృతజ్ఞత తెలపాలి, ఇలాంటివి మీ దగ్గర నేర్పరా అని అడుగుతారు. ఫట్ మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని శ్లోకాలు చెప్పించటం, లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అన్నదాత సుఖీభవ అని చెప్పడం, ఇవన్నీ మనం ఎప్పుడు కాలంలోనే మర్చిపోయినాం.
అది మన పేరెంట్స్కే గుర్తుండదు నాకు తెలిసి. సారీ ఇలా చెప్తున్నందుకు, చాలా మందికి చెప్తున్నా, అందరినీ నేను ఇందులో తీసుకురాట్లేక. మనకేం నేర్పిస్తారు చెప్పండి? మనకి ఎప్పుడు టేబుల్ మీద ఏం కనబడతాయా తినాలి అని ఉంటుంది. అవతలోడు ప్రార్థన చేసుకుంటూ అవునా మీ దేవుడు ఇలా చెప్పాడా, దీనివల్ల ఏమవుతుంది అని మొదలుపెట్టి ఎక్కడో ఒక పాయింట్ దొరుకుద్ది. ఆ పాయింట్ దొరకగానే ఆ పాయింట్ దగ్గర మనల్ని ట్రిగ్గర్ చేస్తూ ఇది మాత్రమే గొప్పది అనే విధంగా విందు వినోదాల ద్వారా యూత్ని మత మార్పిడి చేసే ప్రయత్నం. ఎక్కువగా అమ్మాయిల మీద, యూత్ మీద ఎందుకు ఫోకస్ చేస్తారు అని అంటే, ఎక్కడైతే యూత్ని అమ్మాయిలను మత మార్పిడి చేస్తావో హిందుత్వం మీద పూర్తిగా మనం అంతర్యుద్ధం చేసినట్టే, కనబడని ఒక యుద్ధాన్ని చేసినట్టే. ఈరోజు పౌరులే రేపటి మన భావి భారతాన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్తారు. అలాంటి భావి భారత పౌరులనే మతం మార్చి మత మౌఢ్యులుగా మార్చేసామనుకోండి, ఇంకెవరుంటారు? అందుకే వాళ్ళ టార్గెట్ మొత్తం కూడా ఉంటుంది. ఇక ఇదే కాక క్యాంపస్ దావా అని కూడా ఒకటి ఉందట. క్యాంపస్ దావా అంటే ఏంటంటే, క్యాంపస్లో ప్రజలను ఇస్లాంను ప్రచారం చేయమని పిలుస్తుంది. ఈ వ్యక్తులు ముస్లిమేతరులను తన స్నేహితులుగా చేసుకుంటారు. హాల్లో నడవడం, పలహారశాలలో కూర్చోవడం వంటి మంచి సమయాన్ని వెచ్చిస్తారు మరియు ఇస్లామిక్ భావజాలని ప్రచారం చేయడం ప్రారంభిస్తారు. ఫ్రెండ్స్గా ఉంటూనే ఒకసారి మా ఇంటికి వస్తావా అని తీసుకెళ్ళడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేయడం, ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు అరే ఇగో మా ఊడితో పాటు మీకు డ్రెస్ తెచ్చానా అని ఇవ్వడం, ఇలా స్టార్ట్ చేసి కొంప కొల్లేరు చేస్తారు. ఇక కొత్తగా ఈ మధ్య కాలంలో వచ్చిందంటే హెన్నా బూత్, అదేనండి మెహందీ బూత్. మహిళల కోసం ఇస్లాం వాదులు గోరింట బూత్ను నిర్వహిస్తారు. ఇది ప్రజలను అల్లాహ్ మరియు ఇస్లాం వైపుకు పిలిచే అవకాశంగా ఉపయోగపడుతుంది. గోరింట బూత్ వద్ద మహిళలు తమ కష్టాలను పంచుకోవడమే కాకుండా ఒకరితో ఒకరు హృదయపూర్వక సంభాషణలు కూడా చేసుకుంటారు. నెమ్మదిగా ఇస్లాం వాదులు అల్లాహ్ మరియు ఇస్లాం గురించి చర్చలు జరుపుతారు. ఆ తర్వాత వాళ్ళ పని అయిపోతుంది. మెహందీ పెట్టుకుంటూ మొదలు పెడతారు. మెహందీ మొత్తం షేక్ పూర్తయ్యేలోపు మనలో ఏదో ఒక వీక్ పాయింట్ పట్టుకుంటారో ఆ వీక్ పాయింట్ తోటి మనం ఎందుకు అల్లాని కొలవకూడదు అనే విషయం వైపు తీసుకెళ్తారు. ఇక లాస్ట్ విద్యాదావా అని కూడా ఒకటి స్టార్ట్ అయింది. యుక్త వయస్కులను ఇస్లాం వైపు ఆకర్షించడానికి ముస్లింలు ఒక కొత్త పద్ధతిని ఉపయోగించారు. ఇందులో విద్యను అందించే ముసుగులో ఇస్లామిక్ పద్ధతులను అనుసరించమని ఇస్లాం వాదులు మైనర్లను ఒప్పించి చివరికి వారిని ఇస్లాంలోకి మార్చడానికి తారుమారు చేస్తారు. అది పాఠశాల అయినా లేదా కోచింగ్ క్లాస్ అయినా ప్రతి చోట దావా కార్యక్రమాలు జరుగుతాయి. మనందరికీ తెలిసిందేగా, చాలా చోట్ల చూస్తున్నాం. టీచర్స్ స్టూడెంట్స్కి చదువు చెప్తాము, చదువు నేర్పుతాము, చదువుకు సహాయం చేస్తాము అనే పేరుతోటి మత మార్పిడులు. అంత దాకా ఎందుకు? ఆరోగ్యం బాగాలేకపోతే మా దేవుడిని నమ్ముకుంటే మారిపోతుందని, లేకపోతే ఇంకొకటి అని అలాంటివి జరుగుతున్నాయి కూడా చూస్తున్నాం. అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే గేమింగ్ దావా ద్వారా ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వినియోగం పెరగడంతో ఇస్లాం వాదులు తమ దావా విధానాన్ని నవీకరించడం ప్రారంభించారు. ఇప్పుడు వారు ఇస్లాంని ప్రోత్సహించడానికి మరియు వారిని మార్చడానికి గేమింగ్ అప్లికేషన్ల వంటి వినోద ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తారు. వారు ఆట స్థాయిని దాటడానికి ఖురాన్ పద్ధతులను సూచిస్తారు మరియు బహుళ ప్లేయర్ గేమ్లలో ఉద్దేశపూర్వకంగా మతపరమైన అంశాలను ఎంచుకుంటారు. ఇక గేమింగ్ యాప్లో ఓడిపోతుంటే వాళ్ళు ఒక పద్యం చదవడం స్టార్ట్ చేస్తారు. పద్యం చదవడం స్టార్ట్ చేయగానే గేమింగ్ యాప్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు గెలుస్తారు. అరే ఎట్లా గెలిచినామంటే, నేను నా ఖురాన్లో పద్యం చదివినా, నేను గెలిచిపోయినా, కావాలంటే నువ్వు ఒకసారి చదివి చూడు, నువ్వు కూడా గెలుస్తావని చెప్తారు. వీళ్ళంతా కూడా చూడండి, గేమింగ్ యాప్లో సింగిల్గా ఆడరు, ఒక గ్రూప్తో ఉన్న గేమింగ్ యాప్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అలా ఆ గ్రూప్లో కూడా చూడండి, ఒకళ్ళిద్దరు ముస్లిమ్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళంతా హిందువులే ఉంటారు. ఎందుకంటే ఆ ఇద్దరు టార్గెట్ యువతలున్న వాళ్ళలో కనీసం 4-5గురిలో 2-3 పడేయడం. ఎవడు ఎక్కువ మందిని పడేస్తే అంత. వీటితో ఒక పద్యం చెప్పిస్తారు, చెప్పియంగానే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాడు గెలుస్తాడు. చూసినావా, అల్లాని తెలుసుకుంటే నువ్వు ఇట్లా గెలిచిపోయినావు, నువ్వు ప్రతి గేమ్ గెలవాలి అని అంటే అల్లా ఖురాన్ చదవడం మొదలుపెట్టారు. ఖురాన్ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఖురాన్ కనుక చదివేసినావు, మా మతం ఎంత బాగుందో తెలుసా, మాకు అవస్తాయి ఇవస్తాయి, చూడు మేము ఎంత పాసుకుంటున్నామో అని చెప్పి మత మార్పిడి చేస్తారు. ఇలా దావా పేరుతోటి మత మార్పిడులకు చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. కాబట్టి మీ పిల్లల్ని, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఒకసారి గమనించుకోండి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఎటువంటి లాభము ఉండదు. కాలకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అనేది ఆలోచించండి. మొబైల్ ఫోన్స్లోనో, ఫ్రెండ్షిప్ పేరుతోనో, లేకపోతే ఆన్లైన్ చదువుల పేరుతోనో పిల్లల్ని గాలికి వదిలేయకండి. వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటువంటి స్నేహం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది చూడండి. మొన్న హైదరాబాద్లో ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది. ఎందుకు పారిపోయిందని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంది. అక్కడ ఎందుకు ఉందంటే, అప్పటికే ఆ అమ్మాయి ఇస్లాం మతాన్ని స్వీకరించి మత మార్పిడి కూడా చేసేసుకుంది. తన మతాన్ని మార్చుకొని ఇస్లాంలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. తన బిడ్డ ఇస్లాం మతాన్ని తీసుకుంది అనే విషయం పేరెంట్స్కి ఇంతవరకు తెలియలేదు. ఎప్పుడైతే పోలీస్ కేసు అయిందో అప్పటిదాకా వాళ్ళ అమ్మాయి ఎవరినైనా లవ్ చేసిందేమో అని ఆలోచించారే తప్ప, అరే మా అమ్మాయి మతం మారింది అనే విషయాన్ని ఆలోచించలేకపోయారు అని అంటే పేరెంట్స్ ఈ విషయంలో ఎంత నెగ్లెక్ట్గా ఉంటున్నారు అనే విషయాన్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు మన భవిష్యత్తు. ఆ భవిష్యత్తును అంధకారం చేసుకోవడానికి మనమే వాళ్ళకు ఫ్రీడమ్ పేరుతో కొంత ఎక్కువ ఇచ్చేస్తున్నామేమో. స్నేహం మంచిదే ఎప్పటి వరకు అని అంటే,
నాకు నువ్వు నీకు నేను అనేంత వరకు. కానీ నా మతంలోకి నువ్వు రావడమునే నా ఉద్దేశం అనే చేసే స్నేహాలు చాలా ఉన్నాయి. తస్మత్ జాగ్రత్త. సో మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు మతం మారినాకో, ఎక్కడో లవ్ జిహాద్ వల్ల అమ్మాయి జీవితం ఆగమైపోయినాకో, గేమింగ్ యాప్ వల్ల సూసైడ్లు చేసుకున్నందుకో, నచ్చక తల్లిదండ్రులనే కత్తితో పొడిచిన తర్వాతనో దాన్ని ఒక పెద్ద వీడియోగా సెన్సేషనల్గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదు. ముందుగానే అవేర్నెస్ కలిగించాలి పిల్లల విషయంలో. ఇలాంటి తప్పులు పిల్లలు చేయడానికి ప్రథమంగా కారణం హిందూ పిల్లలకి మన రామాయణ మహాభారతాలకు సంబంధించి తెలియకపోవడం ఒకటైతే, రెండవది పేరెంట్స్ పిల్లలతో టైం కేటాయించలేకపోవడం. ఈ రెండు తప్పులు చేయకండి. పిల్లల భవిష్యత్తుతో పాటు మన సనాతన ధర్మాన్ని కూడా మీకు తెలిసి ఆగం చేయకండి. అది మీ చేతుల్లోనే ఉంది. అన్నీ అయిపోయాక బాధపడటం కంటే అడుగులు ముందుకేస్తారని ఆశించే ఉద్దేశంతోనే ఈ వీడియోని చాలా క్లియర్గా మీకు తెలియజేశాను. దావాహ్ పేరుతోటి, అంటే విందుల పేరుతోటి, ఏ రకమైన విందైనా కానివ్వండి, ముస్లిం స్నేహితులు పిలుస్తున్నారు అంటే దాని వెనక ఏముంది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే పంపించండి. ఇది ఒక చిన్న విన్నపం. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. చాలా మందికి అయితే తెలియాలని కోరుకుంటున్నాను కాబట్టి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మేరా భారత్ మహాన్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.